వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, స్వామీజీలు, మాతాజీలకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఈ హిందూ సమ్మేళనం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక గొప్ప మహోత్సవమైనటువంటి పండుగ. ఈ పండుగలో ఈ సింగరాయకొండలో విజయవంతంగా పెద్ద ర్యాలీ నిర్వహించి శ్రీరామ్ నగర్ దగ్గర హనుమంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని పట్టణమంతా కూడా విజయోత్సవంగా ర్యాలీ నిర్వహించుకుంటూ ఉన్నాము. మన భారతదేశంలో హిందూ సంప్రదాయం, హిందూ ధర్మం, ఈ ధర్మం గురించి మహోన్నతమైనదని మన పూర్వీకులు, ఋషులు అందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నటువంటి ధర్మం ఇది. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఇది ఆచరిస్తేనే వస్తుంది. ఈ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలు ఆయుష్తో జీవించారు. మోటు వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో పాటిస్తున్నారు అనేది అనుకోకుండా ధర్మంలో ఉండేటటువంటి సూక్ష్మాలు, ధర్మంలో ఉండేటటువంటి సైన్స్ని విపులంగా మనం కానీ పరిశీలించుకున్నట్టే అనేక రకాలైనటువంటి శాస్త్రానికి అందనటువంటి విషయాలు కూడా మనకు అందుతూ ఉన్నాయి. పాశ్చాత్యులందరూ కూడా గతంలో మన దేశం వచ్చి మన ధర్మాన్ని పాటించి, మన ధర్మాన్ని ఆచరించి, మన దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకొని మరి వాళ్ళ దేశాల్లో ఈరోజు గొప్పగా ఉన్నామని చెప్తూ ఉన్నాము. మనం మన ధర్మాన్ని మర్చిపోయి పాశ్చాత్యుల మోజులో పడి మనం పరధర్మం కోసం పాకులాడుతూ ఉన్నాం. స్వామి వివేకానంద ఆయన మన ధర్మాన్ని ఉద్ధరించేదానికి, యువతను ఉత్తేజపరిచేదానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఒక గ్రామంలో మన హిందూ ధర్మం ఆచరించే వాళ్ళని, మీ దేవుడు పెద్ద గొప్పవాడు కాదండి, ఇదిగో ఈ విగ్రహాన్ని నీళ్ళల్లో వేస్తున్నాను, మరి ఇది మునిగిపోతుందా తేలుతుందా చూడండి అని చెప్పేసి దాన్ని నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోయింది. మరి మా దేవుడు చూడండి గొప్పగా నీళ్ళలో తేలాడని ఒక చెక్క ముక్కని దాంట్లో వేశారు. మరి అప్పుడు ఆయన వయసు 9 సంవత్సరాలు. స్వామి వివేకానంద ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, మన వాళ్ళని మోసం చేస్తున్నారని, అవునండి మీరు చాలా గొప్పవాళ్ళు, మీ దేవుడు చాలా గొప్పవాడు. మరి ఈరోజు ఇదే భారతదేశంలో ఏదైనా ఒక పరీక్ష పెట్టాలంటే దానికి అగ్ని పరీక్ష చాలా ప్రామాణికమైనది. కాబట్టి మనం ఈరోజు అగ్ని పరీక్ష పెట్టాల్సిందే. ఇదే విగ్రహాన్ని మంటలో వేద్దాం, ఇదే చెక్క ముక్కను మంటలో వేద్దాం. ఏదైతే నిలబడుతుందో అదే సత్యం, అదే నిత్యం అని చెప్పేసి దాన్ని రెండింటిని కూడా మంటలో వేస్తే విగ్రహంలో ఎలాంటి మార్పు లేదు, చెక్క కాలు బూడిదయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సైన్స్, విజ్ఞానం, అది ఏదైనా విజ్ఞానమే, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. మన ధర్మంలోనే విజ్ఞానం ఉంది, మనం ఆచరించే విధానంలోనే విజ్ఞానం ఉంది. మాతాజీ చెప్పారు, మిట్టెలు పెట్టుకుంటే దాని యొక్క ఫలితం ఏంటి, పసుపు రాసుకుంటే దాని ఫలితం ఏంది, పేడ ఇంటి ముందు చల్లుకుంటే దాని ఫలితం ఏంది. అనేక రకాలైనటువంటి మంచి సూక్ష్మజీవులు ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఈరోజు శానిటైజర్లు మనం రుద్దుకుంటున్నాం, మరి గతంలో శానిటైజర్లు లేవే, వాటి యొక్క అవసరం లేదే. మరి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మొన్న కరోనా తర్వాత మన దేశం వైపు ఎందుకు చూస్తుంది? మన ధర్మం గొప్పది కాబట్టి, మన ధర్మంలో మనం ఆచరించేటటువంటి విధి విధానాల్లో సైన్స్ ఉంది కాబట్టి మన ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. మహర్షులు, స్వామీజీలు, ఆచార్యులు వీరందరూ కూడా దేవాలయాల కేంద్రంగా విజ్ఞాన కేంద్రాలని, ధార్మిక కేంద్రాలని,
సాంస్కృతిక కార్యక్రమాలని సాంస్కృతిక కేంద్రాలుగా మలచి నిర్వహించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల వలన మన భారతదేశం మహోన్నతమైనదిగా ప్రపంచ దేశాల్లో గుర్తించబడుతూ ఉన్నది. సమరసత సేవా ఫౌండేషన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మారుమూలలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా మన ధర్మానికి దూరం అవుతున్నటువంటి అందరినీ హక్కును చేర్చుకొని వారిని జాగృతి చేసి వాళ్ళందరినీ సమీకరించి ఎక్కడైతే దేవాలయాలు లేవో వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఆలయాలు నిర్మించి ఆలయాల కేంద్రంగా బాల వికాస కేంద్రాలు నిర్మించి బాల వికాస కేంద్రాల్లో అక్కడ మాతాజీలు శిష్యులకి విద్యార్థులకి ఆ వెనుకబడినటువంటి ఆ చిన్నారులందరికీ కూడా విద్యాబోధలు నేర్పి మన సంస్కృతి గురించి చెప్పి మన ధర్మాన్ని గురించి చెప్పి వాళ్ళని ఉన్నత మార్గం వైపు పయనించేటట్టు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనము ఆగిపోతామో అక్కడ అన్యులు స్టార్ట్ అవుతారు. మన ధర్మాన్ని మనమే చెప్పాల. ఈరోజు ఇందాక ర్యాలీలో చూస్తే దాదాపు 500 మంది భయంకరమైన ర్యాలీ జరిగింది. ఇక్కడ చూస్తే ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి సగం మంది మాత్రమే యువత ఉన్నారు. మిగతా యువత ఎటుపోయారు? యువత మన ధర్మం వైపు తెలుసుకునే విధంగా మన తల్లిదండ్రులు పెద్దలు నిరంతరం వాళ్ళని గమనించి వాళ్ళని మన ఆచారాల వైపు సంస్కృతి సాంప్రదాయాల వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దీన్ని బాధ్యతగా స్వామీజీలు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా మీరందరూ కూడా సమాజంలో పెద్దలుగా అదేవిధంగా అన్ని విషయాలు తెలిసినటువంటి గురువులుగా కూడా మీరే గురుతర బాధ్యత తీసుకొని ఈ యువతను మంచి మార్గంలో పయనించేదానికి మీరందరూ అందిస్తారని, అదేవిధంగా సమాజంలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. మనం ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి అనేక మంది వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కూడా మనకి ఈ ధర్మం వైపు పయనించేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ధర్మంలో ఉన్నట్టే. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. నా పూర్వజన్మ సుకృతం నేను ఈరోజు ఈ సింగరాయకొండలో ఈ వేదిక మీద స్వామీజీల దగ్గర నేను ఈ విధంగా మాట్లాడటం అనేది మీ చిన్నారులందరినీ కూడా మీ బిడ్డలందరినీ కూడా ఇప్పుడు నర్తన కళాశాల వాళ్ళు ఎంత చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు పాఠశాల అన్నింటిలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. నిన్న అక్కడ మంత్రి గారు మల్లేని కళాశాలలో చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు అయితేమి భజనలు అయితేమి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి. మన సింగరాయకొండలో కూడా అనేక దేవాలయాల్లో ఇక్కడ మహాలక్ష్మి చెట్టుగుడు కానీ అక్కడ రామాలయం కానీ జాలమ తల్లి కానీ పోలేరమ్మ తల్లి కానీ జ్ఞానశక్తి శక్తిపీఠం కానీ పాత సింగరాయకొండలో కానీ శ్రీరామ్ నగర్లో కానీ ఊళ్ళపాలెం పాకల అన్ని కేంద్రాల్లో కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన హిందువులందరం కూడా సంఘటితంగా ఉండాలి, కలిసి ఉండాలి. ఒకసారి ఆడు చూస్తే చూడండి, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. మనమంతా హిందువులం. కులం అనేది ముఖ్యం కాదు. కులం అనేది మన వృత్తి పట్ల మనం చేసే కార్యక్రమాల పట్ల సేవల పట్ల అది ఆ రోజు వచ్చిందే కానీ కులాన్ని ఎవరు సృష్టించలేదు, కులాన్ని ఎవరికి ఆపాదించుకోవాల్సిన అవసరమూ లేదు. మనమంతా కూడా హిందువులం, బంధువులం. ఎప్పుడైతే మనం కలిసిమెలిసి ఐక్యంగా ఉంటామో, ఎప్పుడైతే సంఘటితంగా ఉంటామో అప్పుడే మనం బలంగా ఉంటాము, మన కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. ఎక్కడైతే తక్కువగా ఉంటామో బలహీనంగా ఉంటామో ఈరోజు బంగ్లాదేశ్లో చూస్తే నిలువున కాల్చి వేస్తున్నారు. ఏమీ తెలియని ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వీడు హిందూ అని చెప్పేసి ఆడ నిలువున మంటలో పెట్రోల్ పోసి తగలబెట్టిన అడిగే దిక్కు లేదు. ప్రపంచ దేశాల్లో మనకు ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం భారతదేశమే బలంగా ఉంది. మరి ఇక్కడ కూడా మనము ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేసేదానికే ఈ హిందూ సమ్మేళనం అనేది దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.